హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. రోజంతా డ్యూటీ చేసి నైట్ మొత్తం యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మా కష్టానికి మా మంచి జాబ్ నోటిఫికేషన్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మెగా జాబ్ మేళ అయితే మీ ముందుకైతే తీసుకొని రావడం అయితే జరిగింది. మొత్తంగా 26 కంపెనీల్లోనైతే భారీగా జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ మరియు ఫార్మా జాబ్స్, కోర్ జాబ్స్, వాయిస్ ప్రాసెస్ జాబ్స్, ఫార్మా జాబ్స్, ఇలా లోకల్ జాబ్స్తో సహా మెగా జాబ్ మేళాలతో కలిపి అన్ని జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్ అయితే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్, జెన్యూన్గా జాబ్ నోటిఫికేషన్స్ మీ ముందుకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో విజయనగరం మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. వెన్యూ వచ్చేసరికి భాష్యం కాలేజ్ నీరర్ ఆర్టీసీ కాంప్లెక్స్ రాజంలో అయితే జరుగుతుందండి. మొత్తంగా 26 కంపెనీలు అయితే వస్తున్నాయి. సో రాజం అంటే అక్కడ వైజాగ్కి, విజయనగరంకి, శ్రీకాకుళంకి మిడ్ పాయింట్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఎక్స్టీ గ్లోబల్లో వచ్చేసరికి ప్రాసెస్ అసోసియేట్ అయితే కావాలంటున్నారు. సో మధురవాడ, విశాఖపట్నంలో అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయండి. 15,000 శాలరీతో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 60 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. సో ఇదైతే వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కాన్సెంట్రిక్స్లో వచ్చేసరికి ప్రాసెస్ అసోసియేట్ అయితే కావాలంటున్నారు. గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. విశాఖపట్నంలో 16,000 శాలరీ అయితే ఇస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ఎంఎస్సీ, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్, ఇలా ఏదైనా పర్లేదు, ఏ డిగ్రీ చేతిలో ఉంటే చాలంటే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 24/7 జాబ్స్లో వచ్చేసరికి సర్వీస్ డెస్క్, ఆటో క్యాడ్ ఇంజనీరు, మరియు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, మరియు తెలుగు బీపీఓ కాలర్స్, మరియు క్యాష్ లోడర్ డ్రైవర్స్, మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే కావాలంటున్నారు. సో ఇందులో వచ్చేసరికి బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎనీ డిగ్రీ చదువుకున్న, ఇంటర్మీడియట్, 10th క్లాస్ అండ్ అబౌవ్ చదువుకున్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. జాబ్స్ అన్నీ హైదరాబాద్లో అయితే ఉంటాయండి. శాలరీ వచ్చేసరికి మినిమము 1,80,000 అయితే ఉంటుంది. అంటే మినిమం శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి మ్యాక్సిమం శాలరీ వచ్చేసరికి 3 లక్షల వరకు అయితే ఉంటుందండి సంవత్సరంకి. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 29 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి విన్విన్లో వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్, డిజైనింగ్, యూఏఓ, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే కావాలంటున్నారు. విజయనగరంలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 8,000 నుంచి 18,000 శాలరీ అయితే ఇస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో మీ చుట్టుపక్కల విజయనగరంలో ఎవరైనా లేడీస్ జాబ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కోజెంట్ సర్వీసెస్లో వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మంగళూరు, అంటే కర్ణాటకలో వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 16,000 శాలరీతో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కోల్మ్యాన్లో వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ రికవరీ ఏజెంట్గా కావాలంటున్నారు. వైజాగ్లో 16,000 శాలరీతో 40 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ డీలర్గా వచ్చేసరికి బీపీఓ, సేల్స్, టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ ఇంజనీర్గా తీసుకుంటారు. సో ఇంటర్మీడియట్, 10th క్లాస్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా చదువుకున్న వాళ్ళకి విశాఖపట్నం, మురళీనగర్ దగ్గర అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 13,000 శాలరీతో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏటీసీ టైర్స్లో వచ్చేసరికి అప్రెంటిస్షిప్ ట్రైనీగా తీసుకుంటారు. అచ్యుతాపురంలో, విశాఖపట్నంలో అన్మ్యారీడ్ ఫీమేల్స్ అయితే కావాలంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసరికి హెట్రోడాక్స్లో వచ్చేసరికి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, మెయింటెనెన్స్, ప్రొడక్షన్, అప్రెంటిస్షిప్గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్లో అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. మినిమం శాలరీ వచ్చేసరికి 13,000 నుంచి మ్యాక్సిమం శాలరీ వచ్చేసరికి 22,000 శాలరీ అయితే ఉంటుంది. మొత్తంగా వేకెన్సీలు వచ్చేసరికి 200 వేకెన్సీలు అయితే ఉన్నాయి. హైదరాబాద్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి వరుణ్ మోటార్స్లో వచ్చేసరికి రిలేషన్షిప్ మేనేజర్ అయితే కావాలంటున్నారు. 15,000 శాలరీతో 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. డెక్కన్ ఫైన్ కెమికల్స్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా మెకానికల్ మరియు బీటెక్ మెకానికల్ చదువుకున్న వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో డిప్లొమా మెకానికల్ మరియు బీటెక్ మెకానికల్ చదువుకున్న ప్రతి ఒక్కరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. మన ఛానల్లో డిప్లొమా మరియు బీటెక్ జాబ్స్ గురించి చెప్పానంటున్నారు. వాళ్ళకి ఇది జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. 70 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అపోలోలో వచ్చేసరికి ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రైనీ మరియు
ఫార్మసీ అసోసియేట్ అయితే కావాలంటున్నారు. విశాఖపట్నంలో మొత్తంగా మేల్ అండ్ ఫీమేల్‌కి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సాలరీ వచ్చేసరికి 13,000 నుంచి 20,000 అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మెయిట్ ప్లస్‌లో వచ్చేసరికి ఫార్మసిస్ట్, ఫార్మసీ ఎయిడ్, అప్రెంటిస్‌షిప్ అయితే కావాలంటున్నారు జూనియర్ అసోసియేట్‌గా. సో ఇందులో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఇంటర్ అండ్ అబోవ్ చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి విజయనగరం మరియు వైజాగ్‌లో వచ్చేసరికి 14,000 నుంచి 19,000 సాలరీ అయితే ఇస్తారనమాట. బిలో 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కేఎల్ ఎస్కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి హైదరాబాద్లో 14,000 నుంచి 16,000 అయితే ఇస్తారు. అదేవిధంగా నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి క్లర్కు, డ్రైవర్ మరియు వెహికల్ హెల్పర్ అయితే కావాలంటున్నారు. ఇందులో వచ్చేసరికి 24,000 సాలరీ వరకు అయితే ఇస్తారనమాట మ్యాక్సిమము. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంటేషన్లో వచ్చేసరికి డిగ్రీ చదువుకుని ఉండాలి, 15,000 సాలరీ అయితే ఇస్తారు. శ్రీ సిటీలో అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. అపోలో టైర్స్ లిమిటెడ్లో వచ్చేసరికి ఐటీఐ డిగ్రీ, డిప్లొమా చదువుకున్న వాళ్ళకి శ్రీ సిటీలో 16,000 నుంచి 20,000 సాలరీ అయితే ఇస్తారు. అదేవిధంగా ఎస్బీఐ కార్డ్స్‌లో వచ్చేసరికి ఇంటర్ అండ్ అబోవ్ చదువుకున్న వాళ్ళకి వైజాగ్‌లో 20,000 సాలరీ అయితే ఇస్తారు. మరియు టాటా విస్ట్రాన్‌లో వచ్చేసరికి బెంగుళూరులో జాబ్స్ అయితే ఉంటాయి. 18,000 సాలరీ అయితే ఇస్తారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి స్మార్ట్ సేల్స్‌లో వచ్చేసరికి మినిమం 10th క్లాస్ అయితే ఉండాలి. సో 15,000 నుండి 35,000 అయితే ఇస్తారండి. సో ఇందులో వచ్చేసరికి సేల్స్‌లో ఉంటుంది. నీరరు బై క్యాండిడేట్ లొకేషన్, ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ లొకేషన్‌లోనే ఇస్తారు. అదేవిధంగా డిక్సాను, ఫాక్స్కాను, ప్రైమరు మరియు మెటా బిట్, శ్రీరాము లైఫ్ సైన్స్ కంపెనీ లిమిటెడ్లో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్స్ నీట్గా అర్థం కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని నీట్గా చూసుకోండి. హై క్వాలిటీ రిజల్యూషన్లో పెట్టి వీడియోని. సో ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 29th జూన్ 2025 సండే అయితే జరుగుతున్నాయి. సో సండే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేసి మీరందరూ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. అదేవిధంగా మీరు నాతో చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో చాట్ చేయండి. లింక్ వచ్చేసరికి నా కమెంట్ బాక్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరియు డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ లింక్లో కూడా జాయిన్ అయిపోండి. ఆ లింక్ కూడా నా పిన్ చేస్తానమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఎలా కంపెనీ నుంచి రిలీజ్ అయిన వెంటనే జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.